మొదటి తలంపు యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. రక్షణ ఔన్నత్యం ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే రక్షణను గురించి వేరే లోక సంబంధమైన చిన్న చిన్న విషయాలతో పోల్చాడు. గొప్ప విషయాలు అర్థం కావాలంటే చిన్న విషయాలు అర్థం చేసుకుంటే మీకు గొప్ప అర్థమవుతాయి. 12:3వ వచనం చదవండి. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులో రక్షణ గురించి తెలుసుకోవాలంటే బావి దగ్గర తీసుకెళ్ళాడండి. ఈ గ్రామం శ్రీనివాసపురంలో బావులు ఉన్నాయా లేదా? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు బోర్లు వచ్చేసాయి. మీరు చూడండి, దప్పికొనిన వారులారా నా యొద్దకు వస్తే మీకు టాటా వారి నీళ్ళ బాటిల్ ఉంది, తాగండి అంటే ఎంతమంది తాగుతారు? అది 1/2 లీటరే. కనిష్టం అంటే బాగా దప్పుకుంటే ఒకటికి అయిపోతారు, ఒకరికే తాగిస్తారు. లేదన్నా షేరింగ్ మినిస్ట్రీ కదా మనది అంటే అప్పుడు 50-50 ఇద్దరికి సరిపోతుందండి. వాటర్ బాటిల్తో పోల్చలేదు, వాస్తవానికి రక్షణను 3 అంతస్తులతో పోల్చాడు. ఒకటి 116వ కీర్తన 13వ వచనం అనుసరించి రక్షణ పాత్రను చేత పట్టుకుని. రక్షణ పాత్ర అంటే వాటర్ బాటిల్, ఇది సులభంగా అర్థం కావడానికి. 2వ శ్రేణి ఏంటంటే రక్షణార్థమైన బావి అని 2వ అంతస్తు దగ్గరికి రావాలి. బావి ఎంతమంది దప్పిక తీరుస్తుందండి? శ్రీనివాసపురంలో 10,000 మంది ఉంటే, 15,000 మంది ఉంటే, 20,000 మంది ఒకవేళ ఉంటే ఒక బావి 24/7 అందుబాటులో ఉంటుంది. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. ఈ బావిలో అన్న ఈ బావి ప్రత్యేకత ఎప్పుడో నిజాం కాలంలో తవ్వించారు. నేటికి నీళ్లు ఉండనే ఉన్నాయి, తవ్వే కొద్ది నీళ్ళు వస్తున్నాయి. అంటే గ్రామంలో ఉన్న 20,000 మంది దాహార్తిని తీర్చేది బావి. అంటే అర్థం ఏం చేసుకోవాలి? ఒక రక్షించబడిన విశ్వాస జీవితంలో 2వ శ్రేణి అనుభవం ఏంటంటే, రక్షించబడినప్పుడు నీ ప్రభావం కొంతమందికే ఉండు, ఒకరికి ఇద్దరికి ప్రభావితంగా నువ్వు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటావు. కానీ రక్షణలో ఎదిగితే బావి అనే స్థాయికి వస్తే గ్రామంలో ఉన్న వ్యక్తులకు నీవు ఆశీర్వాదకరమైన విగా నువ్వు మార్చబడతావు. ఉందా నీ జీవితం? కానీ మీరు ఇంకొక జవాబు చెప్తారన్నా, ఒకప్పుడు నేను నీళ్లు కలిగిన బావిగానే ఉంటినన్నా, కానీ ఇప్పుడు ఏం లేవు, నీళ్లు లేని బావులు అన్నాడు. ఎవరు? ఇదే పేతురన్న 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14లో చూస్తారు. వారైతే నీళ్లు లేని బావుల్లో నిర్జల మేఘాలు అన్నాడు. చూడండి, నీళ్ళు లేని బావులు అంటే ఎవరంటే అబద్ధ బోధకులు. బావి అంటే నీళ్లు ఉండాలి, కానీ నీళ్లు లేని బావులు మనకెందుకు? ఈ దినాన్ని రక్షించబడ్డాడని చెప్పుకుంటున్నావు, సంవత్సరాలు దొల్లుతూ ఉన్నాయి, కానీ నీలో నుంచి వాక్యాన్ని చేదుకునే అన్యులు ఎవరైనా ఉన్నారా? మన ద్వారా అనేకల దప్పిక, దాహార్తి, ఆకలి దప్పులు తీర్చే వ్యక్తులుగా ఉన్నామా? ఒకప్పుడు ఉంటివి, కానీ ఇప్పుడు లేవు. ఏమైంది? పూడిక పడింది, పోయిందన్నా, నీళ్ళు లేవు, డ్రై అయిపోయింది. మళ్ళా నీళ్లు కలిగిన బావిగా ఉండాలంటే ఏం చెప్పాలా? ఏం చేయాలో చేయండి. ఏం చేయాలో చెప్పండి? పూడికి తీయాలంతే. హుస్సేన్ సాగరు పేపర్ చదువుతున్నారు కదా, బైబిలే చూడడం లేదన్నా ఇంకా పేపర్ ఎప్పుడు చదువుతామని అంటారా? హుస్సేన్ సాగర్ యొక్క శుద్ధీకరణ కొరకు కేసీఆర్ అన్నగారు సారు 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇది మొదటి 10 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్. ఇది అది ఎగ్జిస్టెన్స్లోనికి రాలేదు, అలాటైతే చేశారు. 200 crores పెడితే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన వస్తుంది. ప్రక్షాళన చేస్తే మంజీరా వాటర్ వస్తుంది. అప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు, ఎంత నల్లగా ఉన్నా హైదరాబాద్ పోతే తెల్లగా అవుతారంట. నానుడి. ఇప్పుడు లేవు మంజీరా. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఎక్కడ ఊరు? కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తున్నాయి. కనుక మంజీరా వాటర్కు ఉన్న శక్తి ఏంటంటే ఆరోగ్యము ప్లస్ కాంతిని, ముఖంలో కాంతిని తెస్తుందంట, రంగునే మారుస్తుందంట. అందుకే హైదరాబాద్కి వచ్చే వాళ్ళందరూ, అంతకుముందు చేయమన్నా మారిపోయావు అక్క, చాలా సౌందర్యంగా తయారయ్యావు అంటే ఏంటంటే మంజీరా ఎఫెక్ట్ అనేవాళ్ళు. నీటికి ఉన్న శక్తి అలాంటిది. కనుక నీళ్లు లేని బావిలో నుంచి నీళ్లు కలిగిన బావిగా రావాలి అంటే పూడికి తీయాలి. నీ జీవితాన్ని పూడికి ఏం చేసిందంటే నీళ్లు లేని బావిగా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఒక మంచి సందర్భం చూడండి, ఆదికాండము 28. ఇది అద్భుతమైన సందర్భం అండి. ఆదికాండము 28వ అధ్యాయం ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి,
26:15 క్షమించండి, 26:15. అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి, అబ్రాము బావులు తవ్వించారండి. బావులు తవ్విస్తే ఎవరు పూర్తి చేశారు? ఫిలిస్తీయులు. ఇప్పుడు 18 చదువుదాం రండి. 18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములలో తిరిగి త్రవ్వించను. బాగా రాశాడు. ఏమన్నాడు? అబ్రాహాము తవ్విస్తే ఫిలిస్తీయులు పూర్తి చేశారు. ఎట్లా పూర్తి చేశారు? మంటి చేత పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇస్సాకు మళ్ళీ మన్నును ఏం చేశాడు? పూడికను తీసేశాడు. మళ్ళా నీళ్లు కలిగిన బావులు అయ్యాయి. 3 పేర్లు బావులకు పెట్టినట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు అర్థం ఏంటో తెలుసా అండి? ఫిలిస్తీయులు దేనికి సాదృశ్యము? ఫ్లెష్, శరీరానికి సాదృశ్యము. కీర్తనకాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా ప్రాణము మంటిని హత్తుకొనొచ్చున్నది, మన్ను చేత పూడ్చబడు. నా జీవితంలో శరీర సంబంధమైన పాపాలు, శరీర సంబంధమైన అలవాట్లు మన జీవితాల్లో కొనసాగిస్తే, దేవుడు రక్షణార్థమైన బావిగా మనల్ని చేస్తే, ఈ శరీర క్రియల ద్వారా పూడ్చబడతాయి. ఏమాత్రం నీళ్ళు ఉండవు. డై. తనకు తాను ఆశీర్వాదంగా ఉండలేడు, ఇతరులకు ఇంత మాత్రం ఆశీర్వాదంగా ఉండలేడు. ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఏమయ్యాడు? శరీరం వచ్చింది. శరీర సంబంధమైన క్రియలు మన జీవితంలో ఉన్న ఆత్మీయంగా ఉబకవలసిన నీరు కలిగిన బావిగా ఉండవలసిన విశ్వాసి పూడిపోతాడు, నీళ్ళు లేని బావిగా మార్చబడతాడు. ఏదైనా ఉందా? రక్షించబడ్డావు. నీలో నుంచి ఈ నీళ్లు బావిలో నుంచి ఉపుకాలన్నది దేవుని యొక్క ఆశ, కోరిక. దాని కొరకై పాత్రనే అంతస్తు నుంచి నీళ్లు కలిగిన బావిగా దేవుడు నిన్ను చేశాడు. ఎందుకు? మరలా నీ శరీర సంబంధమైన క్రియలు, శరీరపు అలవాట్లు, శరీర జీవితము, లోకానుసారమైన జీవితము, ఇష్టానుసారమైన బ్రతుకు ద్వారా నీళ్ళు లేని బావిగా మార్చబడతావు. అది ఎవరికి ప్రయోజనం లేదు. అందుకే ఏం చేయాలి? దేవుడు నిన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. ప్రభువా, ఒకప్పుడు నాలో నీళ్లు పొంగాయి, ప్రవహించాయి. ఆరాధన, ప్రార్థన, సేవ, సమర్పణ, సువార్త కదిలించాను. ప్రభా, ఇప్పుడు లేదయ్యా. జీవితము ఎక్కడ వేసిన గొంగడక్కడే. నాలో నీళ్లు ఉపకడం లేదు. నా జీవితం నాకే తృప్తి లేదు. ఇతరులు నాలో నుంచి నీళ్లు చేదుకునక, తృప్తిపరచక ఆనందంగా లేరయ్యా. దయచేసి నన్ను తిరిగి నీళ్లు కలిగిన బావిగా మార్చు. నాలో ఉన్న మస్తు మలినం చేత దాచబడిన చెత్త నాలోంచి తొలగించు. ప్రార్థించు. నీ జీవితం అద్భుతంగా నీళ్లు కలిగిన బావిగా మార్చబడుతుంది. 3వ శ్రేణి ఏంటంటే రక్షణార్థమైన జీవజల నది. అది యోహాను సువార్త 7:37, 38, 39లో మీరు చూస్తారు. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపుల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఒకటి రక్షణ పాత్ర, స్టేజ్ 1. రక్షణార్థమైన బావి, స్టేజ్ 2. రక్షణార్థమైన జీవజల నది. జీవజల నది, నది రెండింటికి తేడా ఏంటి? 10వ తరగతి అయిపోయిందన్న ఎగ్జామినేషన్స్. నదులకి జీవజల నదులకి తేడా ఏంటి? నదులంటే పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ఎండాకాలం వస్తే ఎండిపోతుంది. జీవజల నది అయితే ఏ కాలమైనా ప్రవహిస్తూనే ఉంటుంది. భక్ష్యంగారి దినాల్లో బాగుండే అన్న, ఇప్పుడు ఏమైందన్నా అంటే మనం నదులంగానే ఉన్నామంతే. జీవజల నదిగా ఉంటే ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడెల్లా ఏమవుతుంది? జీవము ఉట్టిపడుతుంది. హెచ్కేల్ అన్న 47, 48 అధ్యాయాల్లో మీరు చదివితే ఆ నది ప్రవహించునల్లా చోటునెల్లా జీవం బ్రతుకుతుంది, జీవరాశి. చేపలు ఏమైతే విస్తారంగా వచ్చేస్తాయి. అంటే జీవములో ఉన్న శక్తి మీరు చూడండి. అనేక మందిని ప్రభు కొరకు మనం సంపాదించుకునే వ్యక్తులుగా అవుతాం. అడుగుపెట్టే ప్రతి స్థలంలో ప్రభు కొరకు మనుషులు సంపాదిస్తాం. ఉదాహరణకు భక్సింగ్ గారే అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఉందండి అసెంబ్లీ. ఏంటి హాంకాంగ్ ఎక్కడో పేరు తిరగడంలే నాకు నోరు. ఆయన అడుగుపెట్టి అక్కడ ఒక స్థానిక సంఘం ఉంది. అర్థమైందా మీకు? క్లెయిమ్ చేయాలి ఆ ప్రామిస్. మనమేమో నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం అంటే హుజూర్ నగర్లో నాకు ఉందన్న జాగా, అడుగుపెట్టిన ప్రతి నాకు వాగ్దానం ఇచ్చారన్న, దీంతోనే మన సంతృప్తి. హైదరాబాదు లేదా ఇంకొక తెలంగాణలో ఇంకొక ప్రాంతము, ఇక్కడ కాదు.
అడుగుపెట్టే ప్రతి స్థలంలో ఒక స్థానిక సంఘము ఆవిర్భవించాలి, దేవుని ప్రజలు పెరగాలి, సంఖ్యాపరంగా ఆత్మీయంగా విస్తరించాలన్న ఆశ, తృష్ణ, దప్పిక నీలో ఉండాలి. కనుక నిరాటంకంగా ధారావాహికంగా దేవుని ఆత్మ నీలో పనిచేస్తే అద్భుతాలు నువ్వు చూస్తావు. భక్సింగ్ గారికి ఉన్న మరి ఎందుకు ఆయన జీవితం ఒక మంచి సాక్ష్యం చెప్తాను. నేను ముందుకెళ్తాను, మొదటి తలంపు ముగించి రెండో తలంపుకి వెళ్తాను. గోదావరి జిల్లా వాళ్ళు జనవరిలో ఒక మనవి చేసినారంట. మనవి ఏంటంటే, మీరు మా మధ్యకు వచ్చి సువార్త ప్రకటించండి అని. జనవరి మొదటి వారంలో ఇస్తే రెండో వారం, మూడో వారం, ఫోర్త్ వారంలో, నాలుగో వారంలో మళ్ళీ ఫోన్ చేశారు. భక్సింగ్ గారికి ఏమైనా చెప్పారంటే చెప్పారండి. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, వేచి ఉండండి. మళ్ళీ ఫిబ్రవరిలో చేశారు, మళ్ళీ సేమ్ ఆన్సర్. మార్చిలో చేశారు, ఇక మర్చిపోయారు. ఎందుకంటే ఇంకా ఏప్రిల్లో ఆయన ఎప్పుడైనా ఇవ్వచ్చులేని. సరిగ్గా మే మాసం ఫలానా తారీఖులో మీ మధ్యకు వచ్చి సువార్త ప్రకటిస్తారని ఇక్కడి నుంచి వర్తమానం న్యూస్ వెళ్ళింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు వర్షాలు మే మాసం రెండవది మూడో వారం కల్లా పడతా ఉండే, ఇప్పుడు మానుకున్నాయి. అవి కూడా స్ట్రైక్ చేస్తున్నాయి ఇప్పుడు మన పాపాన్ని బట్టి. కనుక అన్నారు కదా, అన్న మీరు తారీఖులు తప్పు తారీఖులు ఇస్తున్నారు, ఇవి వర్షాలు కుండపోత పడతాయి, మీ గోదావరి గురించి తెలియనట్టుంది, డ్రై ఏరియా కాదు, ఒకరోజుతో ఆగిపోవంట, 15 రోజులు వరుసగా ఏక బిగిన పడుతూనే ఉంటాయి, తుఫాన్లు ఒకటి తక్కువ అన్నా అంటే ఆయన చెప్పాడు, తారీఖుల్లో ఏ మార్పు ఉండదంట, ఒక జవాబు చెప్పమన్నాడు మీకు అని చెప్తూ, ఋతువులు మనకు అనుకూలంగా ఉండవు, తారీఖులు మార్చమని చెబితే, నేను ఋతువులను బట్టి నడుచుకునే వ్యక్తిని కాదు, దేవుని ఆత్మను బట్టి నడుచుకునే వ్యక్తి. ఐ ఆమ్ నాట్ ద పర్సన్ హూ నాట్ లెడ్ బై సీజన్స్ బట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నాడు ఆయన. ఋతువులను బట్టి నడుచుకొని నేను దేవుని ఆత్మను బట్టి నడుచుకుంటానని చెప్పి, ఆ దినాల్లోనే సువార్త వస్తాను, ఇక వేరే తారీఖులు లేవంటే వీళ్ళు బాగా రానిలే, చెప్తే వీళ్ళకి అర్థం కాలేదు, వచ్చిన తర్వాత పడితే దుమ్ము దులపచ్చు అనుకున్నారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే 15 రోజులు వర్షాలు వాయిదా వేసుకున్నాయి. థ్యాంక్స్ మీటింగ్ అయిపోయింది, 15 రోజులు సువార్త అయిపోయింది. ఆదివారం ముగించుకొని గోదావరి బెల్ట్ దాటి ఇటువైపు వచ్చినప్పుడు, ఉదాహరణకి విజయవాడ నుంచి కోదాడ, సూర్యాపేటది తెలంగాణలో ఎంటర్ అవుతాం కదా, అయిపోయింది అక్కడ కృష్ణా జిల్లా, ఎండ అయిపోయింది. ఎప్పుడైతే దాటిపోయారో కుండపోత వర్షము 3 వారాలు పడిందంటండి. అప్పుడు అనుకున్నారు, ఆనంద బాష్పాలతో ఎవరైతే పిలిచారో కన్నీటి పర్యంతమయ్యి, ప్రభువా మీ దాసుడు నిజంగా ఆత్మచేత నడిపించబడే దైవజనుడు, ఏ తారీఖులైతే ఇచ్చాడు ఆ తారీఖులో వర్షం లేదు, పోయిన తర్వాత వర్షాలు పడ్డాయి, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ఏం చెప్తున్నాను, ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి జీవజల నదులు ఆయన కడుపులో నుంచి ప్రవహించాయి. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాడు. చనిపోయే సమయానికి 6 లక్షల మంది ఇంచుమించుగా వస్తారని ఆయన ఊహించుండడు. ఇది చరిత్ర. కనుక దేవుని ప్రజలారా, రక్షణానుభవంలో రక్షణ పాత్ర నుంచి రక్షణార్థమైన బావి వరకు ఎదుగుదాం. శరీర కార్యాలకు పాతరేద్దాం, తిరిగి బావులను తవ్వుదాం. మట్టి చేత పూడ్చబడితే మంటిని అత్తుకుని ఈ ప్రాణ సంబంధమైన కోరికలను ద్వేషిద్దాం. మూడవదిగా ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా ఉన్నామో, అద్భుతాలను భూమి మీద భక్సింగ్ గారు ఏదైతే చూశాడో దాన్నే చూసి తరించే విధంగా ప్రభు మనల్ని కూడా వాడుకోవటానికి మనల్ని మనమే నూతనంగా ప్రభుకు అప్పగించుకున్నాం. ఇది మొట్టమొదటి తలంపు. ఏంటది? రక్షణార్థమైన బావి దేనికి జ్ఞాపకం చేస్తాయి? సాటిస్ఫాక్షన్, సంతృప్తిని గురించి జ్ఞాపకం చేస్తాయి. వెల్స్ ఆఫ్ సాల్వేషన్ స్పీక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. రక్షణార్థమైన బావులు సంతృప్తిని గురించి జ్ఞాపకం చేస్తాయి. నీ చుట్టూ ఉన్న వారు ఎంతోమంది అలసిపోయారండి, సొమ్మసిల్లిపోయారు, డస్సిపోయారు. ఎవరైనా ఒక మాట చెప్తారేమో, ప్రార్థిస్తారేమో, ఆదరణ కొరకు వెంపర్లాడేవారిని చూస్తారు మీరు. వీరందరి యొక్క దప్పిక తీర్చేవారు ఎవరున్నారు? ఈ శ్రీనివాసపురంలో నువ్వు ఉన్నావు, నువ్వు వచ్చిన స్థలంలో నువ్వు ఉన్నావు. అలాంటి జీవ జల నదిగాను లేదా ఉబికే నీటి కలిగిన బావిగాను దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక.